నమస్తే, వెల్కమ్ టు టిఆర్ టీవీ తెలంగాణ. నేను మీ ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి. ప్రజలారా, దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. పూర్తి స్థాయిలో ఈ అంశం అందరికీ చేరాల్సినటువంటి అవసరం ఉంటుంది. సినిమా యాక్టర్లు అయినా సరే వదిలిపెట్టేటటువంటి ప్రసక్తి లేదు. ఆఖరికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలైనా సరే వదిలిపెట్టేటటువంటి కార్యక్రమం చేయబోమంటూ కూడా హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే హైడ్రా ఆల్రెడీ రంగంలోకి దిగినటువంటి సిచ్యువేషన్ మనం పూర్తి స్థాయిలో చూస్తున్నాం. ఎక్కడ అక్రమంగా కట్టినటువంటి కట్టడాలు ఉన్నా కూడా అవన్నిటినీ కూడా కూల్చివేతకు గురి చేస్తున్నటువంటి ఆ దాఖలాలు కూడా మనం చూస్తా ఉన్నాం. ఆల్రెడీ కేటీఆర్ కు సంబంధించినటువంటి ఫామ్ హౌస్ పైన కూడా హైడ్రా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం. అయితే కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికార పార్టీ ఉందో, అధికార పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ఎమ్మెల్సీలు కానివ్వండి, వాళ్లకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్లు ఉన్నా సరే ఉపేక్షించేటటువంటి పరిస్థితి లేదు. ఎట్టి పరిస్థితులలో ఏదైతే బఫర్ జోన్ కిందికి వస్తుందో, ఎఫ్టీఎల్ పరిధిలో వస్తున్నటువంటి ప్రతి అంశాన్ని కూడా కూల్చివేసేటటువంటి ప్రయత్నం చేస్తామంటూ కూడా హైడ్రా తెరపైకి తీసుకొచ్చినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తా ఉన్నాం. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం హైడ్రాకు పూర్తి స్థాయిలో ఆయన ఫుల్ అండ్ పర్మిషన్ ఇచ్చినట్టుగా కూడా కొంత చర్చలు వినబడుతున్నటువంటి పరిస్థితి. అయితే కమిషనర్ రంగనాథ్ కి కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి ఎక్కడ అక్రమ కట్టడాలు ఉంటే అవన్నీ కూడా కూల్చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వాలకు సంబంధించినటువంటి భూములను కానివ్వండి, లేకపోతే ఇతర అంశాలను కానివ్వండి, కాపాడుకునేటటువంటి ప్రయత్నం కూడా చేయాలంటూ రేవంత్ రెడ్డి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కి ఆదేశాలు ఇచ్చినటువంటి చర్చ కూడా పెద్ద ఎత్తున కొనసాగుతున్నది. ఇదే నేపథ్యంలో ఎన్ కన్వెన్షన్ నాగార్జునకు సంబంధించినటువంటి ఆ హాల్ ని కూడా కూల్చేసేటటువంటి ప్రయత్నం చేసినారు ఈ రోజు హైడ్రాకి సంబంధించినటువంటి అధికారులు. భారీ బందోబస్తు మధ్యన ఏదైతే తమ్మిడి కుంట దగ్గర ఉన్నటువంటి ఎన్ కన్వెన్షన్ హాల్ ఏదైతుందో, నాగార్జున దాదాపు 3 ఎకరాల 30 గుంటల ఆ భూమిని ఆక్రమించుకొని కబ్జా పెట్టి, ఆ కబ్జాలోనే తను ఒక ఎన్ కన్వెన్షన్ అనేటటువంటి ఒక ఫంక్షన్ హాల్ ని క్రియేట్ చేసేటటువంటి ప్రయత్నం చేసింది. అక్కడ అక్రమంగా కట్టుకునేటటువంటి ప్రయత్నం చేసింది. కాబట్టి ఆ ఎన్ కన్వెన్షన్ కి సంబంధించినటువంటి ఆ 3 ఎకరాల పైన ఉన్నటువంటి మొత్తం కూడా ఈ రోజు హైడ్రాకి సంబంధించినటువంటి అధికారులు ఏవి రంగనాథ్ దగ్గరుండి మరి అక్కడ నిల్చొని మరి కూల్చివేతకు గురి చేసేటటువంటి దాఖలాలు కూడా మనం చూస్తా ఉన్నాం. పూర్తి స్థాయిలో ఎన్ కన్వెన్షన్ నేలమట్టమైనటువంటి దాఖలాలు కూడా మనం చూస్తున్నాం. అయితే ఎన్ కన్వెన్షన్ అనేది నాగార్జున ఏది అక్కడ పెళ్లిలకు సంబంధించిన లేదా ఫెస్టివల్స్ కి సంబంధించి ఏదైనా పార్టీలకు సంబంధించినటువంటి విషయంలోనో వాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆ ఫంక్షన్ హాల్ ని. అయితే ఆ ఫంక్షన్ హాల్ దాదాపు ఆ తమ్మిడి కుంటకి సంబంధించినటువంటి ఆ చెరువు దగ్గర 24 నుండి 26 ఎకరాలుంటే దాంట్లో 3 ఎకరాల 30 గుంటలు నాగార్జున ఆ చెరువు పక్కనే కబ్జా పెట్టుకొని అక్కడ పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి చెట్లని అన్నిటిని కూడా తీసేసి అక్కడ మట్టి పోపించి ఆ మట్టిని లెవెల్ చేపించి దాంట్లోనే ఆయన కన్స్ట్రక్ట్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేసిండు. అయితే ఇది తాజాగా హైడ్రాకి కొంతమంది కంప్లైంట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. గతంలోనే నాగార్జున అక్రమంగా కట్టిండు, ఈ కట్టడాలు ఎందుకు మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఆ రోజు ఉన్నప్పటికీ కూడా చాలా మంది అటు బీఆర్ఎస్ పార్టీ నేతలకు, లేకపోతే అక్కడ ఏదైతే మున్సిపల్ శాఖకు, లేకపోతే హెచ్ఎండిఏకి సంబంధించిన అధికారులకు గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పటి నేపథ్యంలో అప్పుడు కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తే వాళ్ళు పట్టించుకునేటటువంటి కార్యక్రమం చేయలేదట. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందో పూర్తి స్థాయిలో హైడ్రాని రంగంలోకి దిగినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తా ఉన్నాం. ఎక్కడెక్కడైతే అక్రమంగా కట్టినటువంటి ప్రయత్నం చేసిరో అవన్నీ కూడా కూల్చివేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా చాలా క్లియర్ కట్ గా మనం చూస్తున్నాం. ఇదే నేపథ్యంలో 3 ఎకరాల 40 గుంటలు ఏదైతే నాగార్జున కబ్జా పెట్టినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నట్టు ఈ పరిస్థితులలోనే నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ హాల్ ని నేలమట్టం చేస్తారు. అక్కడ బుల్డోజర్లు వచ్చి పూర్తి స్థాయిలో కూల్చేస్తున్నటువంటి దాఖలాలు కూడా మనం చూస్తా ఉన్నాం. మొన్నటిదాకా పూర్తి స్థాయిలో వార్తలు కూడా వచ్చినాయి, నాగార్జున కూడా అక్రమంగా కట్టడాలే కట్టిండు కదా, మన నాగార్జునకు సంబంధించిన ఆ ఎన్ కన్వెన్షన్ కూడా కూల్చేయాలంటూ కూడా వార్తలు వచ్చినాయి. సో సడన్ గా ఈ రోజు పొద్దున పేపర్లు చూసేసరికి, టీవీలు చూసేసరికి ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదే నాగార్జున ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలకు కూడా ఫోన్ చేసే ప్రయత్నం చేశాడట. ఎందుకు కూల్చేస్తా ఉన్నారు, కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి మా దగ్గర అని చెప్పినటువంటి నేపథ్యంలో కూడా అది బఫర్ జోన్ కిందికి వస్తుంది, అది ఎఫ్టీఎల్ పరిధికి వస్తుంది. మీరు కుంట పక్కనే ఎట్లా కట్టుకుంటారు, కుంట పక్కనే మీరు కట్టుకోవడానికి మీకు హెచ్ఎండిఏ పర్మిషన్ ఇచ్చిందా, మున్సిపల్ పర్మిషన్ ఇచ్చిందా, ఎఫ్టీఎల్ పర్మిషన్ ఇచ్చిందా, లేకపోతే ఆ బఫర్ జోన్ పరిధిలో కట్టొద్దనేటటువంటి అంశం మీకు తెలియదా అంటూ కూడా ఘాటుగా హైడ్రా అధికారులకు సమాధానం చెప్పేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారట. అది నాగార్జున అయినా ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అక్రమంగా
లేకపోతే ఖచ్చితంగా అది కూల్చేయాల్సిందే అంటూ కూడా హైడ్రా అధికారులు చాలా క్లియర్ కట్ గా తెరపైకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు నాగార్జున వాళ్ళతో వీళ్ళతో ఫోన్లు మాట్లాడేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నాడట. కానీ అంత ఈజీగా హైడ్రా అధికారులు వెనుకడుగు వేసేటటువంటి ప్రయత్నం కూడా చేయట్లేదు. ఎందుకంటే ఏవి రంగనాథ్ ఆల్రెడీ ఆయన కేటీఆర్ కి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ కూడా పూర్తి స్థాయిలో డీటెయిల్స్ తీసుకున్నాడు. తర్వాత ఏదైతే అక్కడ ఆ పరిధిలో ఉన్నటువంటి అంటే ఏదైతే ఆ తమ్మిడికుంటకు సంబంధించినటువంటి చెరువు పరిధిలో ఉన్నటువంటి ఏదైతే ఇన్కన్వెన్షన్ ఒకటే కాదు, అంటే నాగార్జునకు సంబంధించినటువంటి హాల్ ఒకటే కాదు, ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, పెద్ద పెద్ద బిల్డింగ్లు, చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే పెద్ద మొత్తాన వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసేటటువంటి ఏదైతే అవి ఉంటే అవన్నీ కూడా కూల్చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. పెద్ద ఎత్తున ఈ రోజు ఆ తమ్మిడికుంటకు సంబంధించినటువంటి చెరువులో ఒక బీభత్సమే జరిగేటటువంటి అవకాశం కనబడుతున్నటువంటి పరిస్థితి. మొత్తం చుట్టుపక్కల కట్టినటువంటి బిల్డింగ్లన్నీ కూడా కూల్చేసేటటువంటి కార్యక్రమాలు కూడా కనబడతా ఉన్నది. అయితే ఇప్పుడు హైడ్రా చేయబట్టి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక పెద్ద చర్చాంశకంగా మారినటువంటి పరిస్థితి. హైడ్రా అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నేతలు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ నేతలు కానివ్వండి, భారతీయ జనతా పార్టీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తా ఉన్నాం. ఏ టైంకి ఎవరిది కూల్చేస్తారో, ఏ టైంకి ఏ ఇల్లు కూలిపోతుందో, ఏ టైంకి ఏం జరుగుతుందో అనేటటువంటి భయ ప్రాంతులకు గురి అవుతున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం పూర్తి స్థాయిలో చూస్తా ఉన్నాం. అది కాంగ్రెస్ పార్టీ నేతలైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదంటూ కూడా హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ చాలా క్లియర్ కట్ గా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇన్కన్వెన్షన్ కి సంబంధించినటువంటి విజువల్స్ కూడా మీరు సైడ్ బాక్స్ లో చాలా క్లియర్ కట్ గా ఇప్పటిదాకా చూసినారు. అంటే మొత్తం కూడా నేలమట్టం చేసేటటువంటి పరిస్థితి, వదిలిపెట్టామంటూ కూడా చాలా క్లియర్ కట్ గా వాళ్ళు చెప్తున్నటువంటి అంశాన్ని కూడా మనం పూర్తి స్థాయిలో చూస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితులలో నాగార్జున అయినా సరే, ఏ హీరో అయినా, ఏ డైరెక్టర్ అయినా, ఏ ప్రొడ్యూసర్ అయినా బఫర్ జోన్ కింద కట్టుకుంటే FTL పరిధిలో లేకుండా అక్రమంగా నిర్మాణిస్తే అది ఖచ్చితంగా నేలమట్టం చేయాల్సిందే, కూల్ చేయాల్సిందే అంటూ కూడా పూర్తి స్థాయిలో ఒక అంశం తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ఇప్పుడు రాజకీయ నాయకులకు చెమటలు పట్టించేటటువంటి అంశం మాత్రం తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి. నెక్స్ట్ టార్గెట్ ఎవరో కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది.